మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ప్రధానంగా ఫస్ట్ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి డిస్కషన్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వరదల ప్రాంతంలో వరద వచ్చినటువంటి ప్రాంతాల్లో ఏ రకంగా ఆయన అది చేసిండో దానికి సంబంధించి కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద ఇది ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తారు. నిన్న ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని కూడా ప్రారంభించినట్టు వార్తలు వచ్చినాయి. ఈ ఓట్ చోరీ ఎలా జరిగింది, ఓట్ చోరీతోటే దేశంలో మోడీ మూడవసారి అధికారాన్ని కైవసం చేసుకున్నది. చాలా చోట్ల సెలెక్టెడ్ ప్లేసెస్లో వాళ్ళు ఓట్ చోరీకి పాల్పడ్డారు. ఈవీఎంల మ్యానిపులేషన్ ఒకటి ఉన్నది, మరొకటి దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, తప్పుడు అడ్రస్ల మీద పెట్టేటువంటి ఓట్లు, ఫామ్ 6ని మిస్యూజ్ చేయడము, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన బలంగా ఆ వాయిస్ని తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మొన్న ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దేశంలో చాలామంది మేధావులను అది కదిలించింది. కాకపోతే కొంత ఆలోచన కూడా చేసేటువంటి విధంగా ఉన్నది. ఎంతసేపు ఉన్నా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ ఈసీ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% తప్పే. ఈసీ అందులో ఏమీ సొక్కం పూస అని చెప్పేసి ఎవరు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు కేవలం బీజేపీ గెలిచినటువంటి ప్లేస్లోనే ఈ స్టడీ ఇన్వెస్టిగేషన్ చేసిరు, ఈ ప్రయోగం చేసిరు. కాంగ్రెస్ గెలిచినటువంటి ఒక ప్లేస్లో, బీజేపీ గెలిచినటువంటి ఒక ప్లేస్లో, రెండింట్లలో ఇప్పుడు బీజేపీ గెలిచినటువంటి ఈ బెంగళూరు సెంట్రల్ అనేటువంటి నియోజకవర్గంలో వేసిరు. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఇంకొక ప్లేస్లో కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఇగో మేము గెలిచిన చోట ఎలాంటి ఫేక్ ఓట్లు లేవు, కానీ ఇక్కడ మాత్రం ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఇది ఉందని చెప్పేసి నిరూపిస్తే చాలా బాగుంటుండే. ప్రజలు కూడా దాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు, ప్రజలు కూడా దాన్ని రాహుల్ గాంధీని ఒక పార్టీ నాయకుడిలే కాకుండా భవిష్యత్తుకి ఈయన దేశ నాయకుడు అనేటువంటి సంకేతాలు పోయేటువంటి అవకాశం కనపడుతుండే. కానీ ఆయన ఆ పని చేయలేదు. సరే, ఆ పని చేయకపోయినా కూడా ఆయన చేసినటువంటి దాంట్లో తప్పు ఉందని చెప్పేసి ఎవరు అనడం లేదు. 100% రాహుల్ గాంధీ బయట పెట్టినవి నగ్న సత్యాలు. ఈసీ ఏ రకంగా ఫెయిల్ అయిందో ఎన్నికల నిర్వహణలో కళ్ళకు గట్టినట్టు చూపించిండు ఆయన. ఈసీ చేయాల్సినటువంటి పని ఈయన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఆ ఫిల్టర్ చేసి ఇంతమంది దొంగ, దాదాపు ఎన్ని అండి, లక్ష ఓట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఫేక్ ఉంటే ఇక ఎన్నికలు ఏ రకంగా జరిగినట్టు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎలాంటి మ్యానిపులేషన్ జరగకుండా జరిగినట్టేనా? ఇప్పుడు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో, బేసిక్గా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్ని ఉంటాయి? 2 లక్షలు 3 లక్షల ఓట్లు ఉంటాయి. 2-3 లక్షలు ఉన్నటువంటి ఓట్లల్లో 1,00,000 ఓట్లు ఫేకే. ఫేక్ అంటే రకరకాల, కొన్నేమో డూప్లికేట్ ఓట్లు, కొన్నేమో తప్పుడు అడ్రస్ల పేర్ల మీద ఉన్నటువంటి ఓట్లు, కొన్నేమో ఒకటే అడ్రస్ మీద 100 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు, 40 ఓట్లు ఒకటే ఇంట్లో, ఒకటే రూమ్లో, సింగిల్ రూమ్లో. ఇంకొంతనేమో ఫామ్ 6 అంటే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు తీసుకునేది. అందులో చాలా మిస్యూజ్ అయింది. ఇట్లా ఒకటే నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఫేక్ ఉన్నాయి. అంటే ఇది తప్పకుండా 100% ఇది ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూరే. మరి ఎలక్షన్ కమిషను ఎక్కడెక్కడ ఇట్లాంటి పరిస్థితులు చేస్తా ఇలాంటి ఫేక్ ఓట్లని నమోదు చేస్తూ ఉన్నది. ఓన్లీ బీజేపీ గెలిచినటువంటి నియోజకవర్గాలలోనే ఇలా ఫేక్ ఓట్లని నమోదు చేస్తూ ఉన్నారా? లేకపోతే కాంగ్రెస్ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి ఫేక్ ఓట్ల దుకాణం ఉందా? న్యూస్ లైన్ కానీ తెలంగాణ కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఫెయిల్యూరా ఇది, లేకపోతే ఎన్నికల సంఘం బీజేపీ కలిసి చేసినటువంటి కుట్ర, ఇది ఒక పెద్ద స్కామా అనేది నిరూపించాలంటే కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎలాగైతే మీరు ఇప్పుడు మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకొని బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం పరిధిలోని మహదేవ్పుర అనేటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకొని ఏ రకంగా అయితే మీరు ఈ మొత్తం వివరాలను క్రోడీకరించి 1,00,000 ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి నిరూపించారో, అలాగనే ఒక కాంగ్రెస్ గెలిచినటువంటి ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతం, దేశంలో చాలా చోట్ల ఎంపీ స్థానాలు గెలిచింది 100కు పైగా. సో కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కాంగ్రెస్ గెలిచినటువంటి
ఒక నియోజకవర్గాన్ని కూడా తీసుకొని, లేకపోతే అదే బెంగళూరులో 9 స్థానాలు గెలిచారు కదా, ఆ 9 ఏదో ఒకటి తీసుకొని, కాంగ్రెస్ గెలిచిన దగ్గర ఈ ఫేక్ ఓట్లు లేవు, కాంగ్రెస్ గెలిచిన దగ్గర ఫేక్ ఓట్లు లేవు, లేకపోతే ఫేక్ ఓట్లు ఉన్నాయనుకో, మొత్తానికే ఈసీ ఫెయిల్ అయినట్టు, ఈసీని నడి రోడ్డు మీద నిలబెట్టవచ్చు. అసలు ఎన్నికలు సరిగ్గా జరగడం లేదు దేశంలో, ఈసీ ఫెయిల్ అయిపోయింది, అప్పుడు దాన్ని ప్రశ్నించవచ్చు. లేకపోతే కాంగ్రెస్ గెలిచిన దగ్గర ఇట్లాంటి ఓట్లు లేకపోతే 200% బీజేపీ ఈసీ కలిసి పెద్ద స్కామ్ చేసినట్టే. ఈ దేశంలో ప్రభుత్వాన్ని మార్చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి దేశమంతా తిరగబడితే. అప్పుడు రాహుల్ గాంధీకి దేశం ఒక తాటి మీదకి వచ్చి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీని ఎవరేమో అకంపూస అని చెప్పేసి ఎవరు అనడం లేదు. బీజేపీ చాలా భయంకరంగా 3 టర్ముల నుంచి ఏ రకంగా పరిపాలిస్తూ ఉందో, ఏ రకంగా ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రతిదానికి మతాన్ని పులుముతూ, మీరు చూడండి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాగానే ఇక్కడ ఒక దుకాణాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ పెద్దమ్మ గుడి ఉన్నది, ఆ పెద్దమ్మ గుడి ఇన్ని సంవత్సరాల నుంచి కనపడలే, ఎన్నికల ముంగల్నే కనపడింది రాష్ట్ర ప్రభుత్వానికి, పోయి కూలగొట్టి వచ్చింది. ఎవరు కూడా చెప్పండి, హిందువులు కూలగొట్టి రాగానే బీజేపీలు దాని మీద స్టార్ట్ చేశారు. దేనికోసం ఇదంతా కూడా? ఇదంతా పెద్ద కుట్ర. వీళ్ళు కావాలని కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా వేస్తూ ఉంటారు, వాళ్ళు పోయి అది చేస్తూ ఉంటారు. అక్కడ ఒక అలజడి, అక్కడ ఒక చర్చ, ఇవాళ దాని మీద రకరకాల కార్యక్రమాలు, రకరకాల వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. సో కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఈ బీజేపీ అనేది చాలా భయంకరమైనటువంటి పార్టీ, చాలా డేంజర్ పార్టీ. వీళ్ళు ఒక నియంత లెక్క దేశాన్ని పరిపాలించాలని చూస్తూ ఉన్నారు. దాంట్లో రాహుల్ గాంధీ చేసింది మంచి ప్రయత్నమే, కానీ రాహుల్ గాంధీ ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అవుతుంది. చివరికి బూడిదలో పోసిన పన్నీర్ లెక్క చేస్తారు. ఇప్పుడు ఆయన అదాని మీద ఒక 8 సంవత్సరాలు కొట్టాడు కూడా వచ్చిండు. అదానితో మన రేవంత్ రెడ్డి గారు దోస్తానం చేసుకొని, అలాయి బలాయిలు చేసుకొని, ఆయన వచ్చినటువంటి పైసలు ఈయన తీసుకుంటాడు, ఈయన పెట్టుబడులు ఆయనకు అవకాశం ఇస్తాడు, ఇదంతా జరుగుతుంది. సో అట్లా ఇది కాకుండా చూసుకోవాలి. అలాగే తెలంగాణలో 8 సీట్లు గెలిచింది బీజేపీ, 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. రొట్టె నుంచినట్టే సగం పంచుకుర్రు. ఈడ అన్న నీకు ఇది నాకు ఇది అని పోగులేసి పంచుకున్నట్టే పంచుకున్నారు. ఎట్లా పంచుకున్నారు, ఏ రకంగా పంచుకున్నారు, దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణలో కూడా ఒక 2 నియోజకవర్గాలను తీసుకోండి. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కు బీజేపీ ఏ రకంగా సహకరిస్తూ ఉందో ప్రజలకు తెలియజేయండి. 100% ఈడ రేవంత్ రెడ్డి గారు బీజేపీ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేసిండు. ఎంపీ ఎలక్షన్లల్లో సొంత నియోజకవర్గంలోనే తన సొంత మనిషిని ఒడగొట్టుకొని డీకే అరుణని గెలిపించిండు. అలాంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు.